Hey guys, welcome back to our channel Bhargav Tuts. ప్రీవియస్ వీడియోలో మనం ప్రీమియర్ ప్రో యొక్క 14 ఇంపార్టెంట్ ప్యానల్స్ ఏంటి, అవి ఏ విధంగా యూస్ఫుల్ అవుతాయి అనేది కంప్లీట్గా తెలుసుకున్నాం. ఇన్ కేస్ ఆ వీడియో కనుక మిస్ అయినట్టుగా అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోలో మనం ప్రీమియర్ ప్రోలో మీడియా ఫైల్స్ అనేవి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంపోర్ట్ అనేది ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వీడియోలో. అందులో ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే, మనకి ప్రాజెక్ట్ ప్యానల్లో ఇక్కడ ఇంపోర్ట్ మీడియా టు స్టార్ట్ అనేసి ఉంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏ ఫైల్స్ అయితే కావాలో ఆ ఫైల్స్ అనేవి కంప్లీట్గా ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ నేను కొన్ని ఫుటేజెస్ అయితే స్టాక్ ఫుటేజెస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటే, ఇక్కడ చూసారు కదా మనకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ 1 and 2 ఈ 2 ఫుటేజెస్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అని క్లిక్ చేయగానే చూసారా మీడియా ఫైల్లో ఇంపోర్ట్ అయితే అవుతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఈ 2 ఫుటేజెస్ అనేవి ఇంపోర్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫైల్ అనే ఆప్షన్లో ఇక్కడ మనకి లాస్ట్లో ఇంపోర్ట్ అనేసి ఉంది. దీనికి షార్ట్ కట్ Ctrl+I అనమాట. ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేశాను. సో ఈ ఇంపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం ఏదైనా ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి Ctrl+I అనమాట. మీకు కింద ఒక షార్ట్ కట్ కూడా డిస్ప్లే చేసా చూడండి, Ctrl+I అనమాట షార్ట్ కట్. సో ఇక్కడ ఏదైనా ఫుటేజ్ ఇలాగే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ ఆ ప్రాజెక్ట్ ప్యానల్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసి ఈ విధంగా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం 4 వేస్లో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఇంపోర్ట్ చేసుకొని ఏదైనా మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా హోల్డ్ చేసుకొని ఇలా టైమ్ లైన్లో డ్రాగ్ చేసుకొని ఈజీగా ఈ విధంగా ఎడిట్ చేసి అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.